శ్రీగణేశాయ నమః. శ్రీసరస్వత్యై నమః. శ్రీపాదవల్లభ నరసింహ సరస్వతి. శ్రీగురుదత్తాత్రేయాయ నమః. శ్రీగణపతి సచ్చిదానంద సద్గురుభ్యో నమః. శ్రీగణపతి సచ్చిదానంద 30వ అధ్యాయం కొనసాగుతోంది. దానం. ఒకసారి రాజారావు గారు, డాక్టర్ కృష్ణమూర్తి గారు ఒకేసారి ఆశ్రమంలో ఉండటం సంభవించింది. సామాన్యంగా ఉత్సవాలు లేనప్పుడు వచ్చి ఉత్సవాలు వస్తున్నాయనగా వెళ్ళిపోవటం రాజారావు గారి పద్ధతి. ఉత్సవాలు ఉన్నప్పుడే వచ్చి ఆ ఉత్సవాలను మరింత వైభవంగా జరిపించటం కృష్ణమూర్తి గారి రుచి, పని. కానీ ఈ మాట వీళ్ళిద్దరూ ఒకేసారి కలిశారు. ఎవరు కలిసినా రాజారావు గారికి తన దోవ తనదే. ఆయన జపం ఆయనకు సరిపోతోంది. డాక్టర్ గారితో మాట్లాడే సమయం కూడా లేదు. సందులో సందు చూసుకుని ఒకరోజు, రాజారావు, నువ్వు స్వామీజీకి 250 రూపాయలు ఇవ్వయ్యా అన్నాడు చనువుగా డాక్టర్ గారు. స్వామీజీకి డబ్బెందుకు? పైగా నువ్వు చెబితే నేనియ్యటమేమిటి అన్నాడు రాజారావు గారు తన సహజ ధోరణిలో. ఆ సమయంలో అక్కడే ఉన్న పినతల్లి గారు రాజారావు గారిని కేకలేసింది. అదేం మాటరా? డాక్టర్ గారు మనకి ఆప్తుడు, నీకెంతో వైద్యం చేశాడు. అతనేదో సరదాకి 250 రూపాయలు ఇమ్మంటే ఇవ్వరాదా? వాదనలెందుకు అని. రాజారావు గారు 250 రూపాయలు తీసుకుని డాక్టర్ గారి దగ్గరికి వెళ్ళి, ఇదిగో, ఇది నీకు ఫీజు అని ఇచ్చేశాడు. ఆయన ఆ డబ్బు తీసుకెళ్ళి, ఇది రాజారావు మీకు సమర్పించాడు అని చెప్పి స్వామీజీకి ఇచ్చేశాడు. స్వామీజీ వెంటనే రాజారావు గారిని పిలిపించి, ఏం రాజారావు, నాకు డబ్బిచ్చావటగా అన్నారు. నేను మీకు నయా పైసా ఇవ్వలేదు ఖండితంగా చెప్పాడు రాజారావు గారు. అదో మోటమేళంలేండి, అలాగే అంటాడు. అది అతనిచ్చిందే అన్నాడు డాక్టర్ గారు. మా పిన్ని డాక్టర్ ఫీజుగా ఇమ్మంది, నేనది డాక్టర్కిచ్చాను, నేను మీకియ్యలేదు మళ్ళీ చెప్పాడు రాజారావు గారు. అతను నాకు ఫీజు ఇవ్వటం ఏమిటండి అన్నాడు డాక్టర్ గారు. ఇంతకు ఈ దానఫలం ఎవరికి చెందాలి అన్నారు స్వామీజీ. నేను దానం చెయ్యలేదు, దాని ఫలం నాకు చెందదు, ఎవరికి చెందుతుందో నాకు అనవసరం అన్నాడు రాజారావు గారు. ఆ డబ్బు రాజారావుది, ఆ ఫలం అతనిదే అన్నాడు డాక్టర్ గారు. అది సరే, ఇంతకు ఈ డబ్బెవరిది అన్నారు స్వామీజీ. అది నేను డాక్టర్కి ఫీజుగా ఇచ్చాను, నేను వదిలేశాను గనుక అది నాది కాదు అన్నాడు రాజారావు గారు. అతని దగ్గర ఫీజు కోసం నేను వైద్యం చేయలేదు, అతని దగ్గర నేను ఫీజు తీసుకునే ప్రసక్తే లేదు, కనుక అది నాది కానే కాదు అన్నాడు డాక్టర్ గారు. సరే, మీరిద్దరూ వెళ్ళండి అని పంపించేశారు స్వామీజీ. స్వామీజీ నేత్రాలలో నుంచి ఆనంద బాష్పాలు రాలాయి. రే చంద్రు, ఇదిరా నిర్మలమైన డబ్బు. ఎవడైనా ఒక నయా పైసా ఇక్కడ వేశాడంటే దాని చుట్టూ వాడి సంస్కారం అంతా దెయ్యంలాగా తిరుగుతూ ఉంటుంది. ఎందుకంటే వాడు లోపల నేనిచ్చాను అని జపం చేస్తూ ఉంటాడు. ఇప్పుడు ఈ సొమ్ము నాది అనే జీవి లేడు ఈ భూలోకంలో. ఇలాంటి సొమ్మే నిర్మలమైన సొమ్ము. కనుక వెంటనే వెళ్ళి దీనితో ఒక ఫ్యాన్ కొనుక్కొచ్చి నేను విశ్రమించే చోట బిగించు. ఇది నా గదిలో ఉంటే దీని వెంబడి ఎవరి సంస్కారాలు లేవు గనుక నా ధ్యానానికి భంగం ఉండదు అన్నారు స్వామీజీ. ఏదైనా స్వామీజీకి ఇచ్చినప్పుడు దానికి ప్రతిఫలంగా తనకు ఏదైనా రావాలని కోరుకోవటం ఒక దుస్సంస్కారమై ఆ దానాన్ని కలుషితం చేస్తుంది. ఒకవేళ ఆ డబ్బు సంపాదన కూడా నీచమైన మార్గాలలో జరిగితే దాన్ని తిరస్కరించే విధానాలు అనేక రకాలుగా ఉంటాయి స్వామీజీకి. అప్పట్లో స్వామీజీ అల్లారు ముద్దుగా పెంచే లేడి పిల్లల చేత కొందరు భక్తులిచ్చిన 100 రూపాయల నోట్లు తినిపిస్తూ ఉండేవారు స్వామీజీ. అనుభవ వృద్ధులైన కాంతం తాత లాంటి వారు గోల పెడుతూ ఉండేవారు. ఆదివారాలు భక్తులు తీసుకొచ్చి పోసిన బియ్యం అయిపోతే ఒక్కో రోజు స్వామీజీ కూడా పస్తులతో పడుకున్న రోజులుండేవి మరి అప్పట్లో. అలాంటి రోజును కూడా వచ్చిన డబ్బుని ఇలా పశువులకు పెడుతూ ఉంటే వారు గోల పెట్టరా మరి? కానీ అందులో పైసాలో పైసా వంతు కూడా మీరు భరించలేరు, అది మీరు తినలేరు, అందుకనే దానికి పెట్టేశాను అనేవారు స్వామీజీ. ఒకవేళ నేను దానం చేస్తున్నాను అనుకుంటూ దానం చేసినా నిష్కల్మషమైన సమర్పణ భావంతో దాని మీద వేరే షరతులేం లేకుండా దానం చెయ్యాలి. అదే స్వామీజీకి ప్రియం. ఒక రోజున ఆశ్రమంలో గదిలో కూర్చుని జపం చేసుకుంటున్న రాజారావు గారికి స్వామీజీకి ఏదైనా ఇవ్వాలి అని సంకల్పం వచ్చింది. ఎందుకో తనకే తెలీదు. యోగస్థితిలో ఉన్నవారికి
అంతరాత్మ ప్రబోధమే ప్రధాన శాస్త్రం. వెంటనే రాజారావు గారు తన దగ్గర ఉన్న డబ్బంతా పోగేసి తెచ్చి స్వామీజీ పాదాల మీద పెట్టాడు. ఏం రాజారావు, డబ్బు పెట్టినట్టున్నావు? ఎందుకు పెట్టావు? దాంతో ఏం చెయ్యాలని నీ కోరిక? అన్నారు స్వామీజీ. దాంతో ఏమీ చెయ్యాలని నాకు కోరిక లేదు. ఎందుకిచ్చానో నాకే తెలీదు. మీకు పనికొస్తే వాడుకోండి, లేకపోతే బయట పారేసుకోండి అన్నాడు రాజారావు గారు. నీకు దానితో ఆశ్రమంలో ఏదైనా కట్టించాలని గాని అలాంటిదేమైనా గాని ఉంటే చెప్పు అన్నారు స్వామీజీ. ఏమీ లేదు. అసలంత గట్టిగా మాట్లాడితే నేనివ్వలేదు. ఎవడో నా చేత ఇప్పించాడు. నాకు దానిమీద ఏ కోరిక లేదు అని నిష్కర్షగా చెప్పాడు రాజారావు గారు. కాంతం తాత, ఇంకేం, నీ సమస్య తీరిందిగా, తీసుకో అన్నారు స్వామీజీ పక్కనే ఉన్న కాంతం తాతగారితో. ఏం లేదు రాజారావు, ఇవాళ ఆశ్రమంలో పొయ్యిలో పిల్లి లేవలేదు. సరే పోన్లే, ఒకరోజు పడుకుందాన్లే అనుకున్నాం. ఇప్పుడే ఓ 25 మంది భక్తులు ఎక్కడి నుంచో దూర ప్రాంతాల నుంచి వచ్చారు. వాళ్లకి భోజనం ఎలాగా అని తాత బాధపడుతున్నాడు. ఈ విధంగా పని జరిగిపోయింది అన్నారు స్వామీజీ రాజారావు గారి వంక తిరిగి. ఇంకేం, బుద్ధి పుట్టించిన వాడికి దాంతో ఏం చెయ్యాలో తెలిసి ఉండగా మళ్ళీ నన్నడుగుతాడెందుకు అన్నాడు రాజారావు గారు నవ్వుతూ. నీ బుద్ధి ఎలా ఉందో అని అన్నారు స్వామీజీ. మీ అనుగ్రహం ఉన్నంతసేపు అది బాగానే ఉంటుంది అని మళ్ళీ తన జపానికి వెళ్ళిపోయాడు రాజారావు గారు. దీనికి వ్యతిరేకమైన సంఘటన డాక్టర్ గారితో జరిగింది. ఆంధ్రదేశం నుంచి భక్తులు రావటం పెరగటంతో ఆశ్రమంలో లెట్రిన్ల సంఖ్య పెరగవలసిన అవసరం బాగా ఎక్కువైంది. అది గమనించి ఒకసారి డాక్టర్ గారు స్వామీజీ పాదాల దగ్గర డబ్బు పెడుతూ, ఈ డబ్బుతో లెట్రిన్ల పని చేయించండి స్వామీజీ అని ప్రార్థించాడు. సరే అన్న స్వామీజీ ఆ డబ్బును వేరే పనులకు వాడేశారు. మళ్ళీ కొద్ది రోజుల్లో వచ్చిన డాక్టర్ గారికి ఈ విషయం తెలిసింది. ఆయనకు కోపం వచ్చింది. ఆ రోజుల్లో కాంతం తాతగారు, ఈ డాక్టర్ గారు, రాజారావు గారు వీళ్ళంతా స్వామీజీ కన్నా దాదాపు రెట్టింపు పెద్దవాళ్లు కనుక ఒక్కోసారి స్వామీజీని నువ్వు అని కూడా పిలుస్తూ ఉండేవారు. కోపం వచ్చిన డాక్టర్ గారు, స్వామీజీ, ఆ పని చాలా ముఖ్యం, ఈ మాటైనా ఆ పని చేయిస్తే బావుంటుంది అని మళ్ళీ కొంత డబ్బిచ్చి వెళ్ళాడు. అనుకున్న పని సాధించటంలో ఆయనకు ఉన్న పట్టుదల అటువంటిది. అందుకనే స్వామీజీ ఆయనను భీమభక్తుడు అంటూ ఉంటారు హాస్యంగా. మళ్ళీ ఇదే వరుస. ఇలా 4 సార్లు జరిగింది. చివరికి ఒళ్ళు మండిపోయిన డాక్టర్ గారు, ఇదిగో, నీతో చెప్పే కన్నా నోరు మూసుకోవటం నయం. నీకో నమస్కారం. ఈ డబ్బుతో నీకు తోచింది చేసుకో అని డబ్బు పాదాల దగ్గర పెట్టాడు. ఇది రావలసిన స్థితి. ఇది వచ్చిందిగా. ఈ మాట ఆయన కోరుకున్న పనే చేయించారు స్వామీజీ. అప్పటి నుంచి తనకు చేతనైంది ఇవ్వటమే తప్ప ఆ డబ్బును ఫలానా విధంగా వినియోగించాలని కోరడం మానుకున్నాడు డాక్టర్ గారు. భక్తులలో, ముఖ్యంగా సాధకులైన భక్తులలో ఏ సమయానికి ఎవరికి ఏ బీజం వెయ్యాలో, ఎవరిలో ఏ మార్పు తీసుకురావాలో ఆ ముహూర్తం స్వామీజీకే తెలుసు. మైసూరులో భాస్కరం రామకృష్ణ దీక్షితులు గారని ఒక మంచి పురోహితుడు ఉండేవాడు. ఆంధ్రదేశం నుంచి వచ్చి తరతరాలుగా కన్నడ దేశంలో స్థిరపడిపోయిన దీక్షితులు గారి వంశంలో పూర్వీకులంతా సోమయాజులవటం చేత వంశానుగతికమైన అనుష్ఠాన తీవ్రత ఆ ఇంట్లో ఇంకా మిగిలి ఉన్నది. ఈయన అప్పుడప్పుడు ఆశ్రమంలో కార్యక్రమాలకు పురోహితుడుగా వస్తూ ఉండేవాడు. బయటకు స్వామీజీతో ఈయన పరిచయం అంతమాత్రమే. కానీ అంతరంగంలో స్వామీజీ మహత్యాన్ని గుర్తించి వారినే గురువుగా స్వీకరించి దీక్షితులు గారు తమ సాధనలో అడుగు ముందుకు వేస్తున్నాడని ఇతరులకు తెలియదు. అప్పటికే వయోవృద్ధుడైన దీక్షితులు గారు తరచుగా ఆశ్రమానికి వచ్చేవాడు కాదు. వీరి అబ్బాయి భాస్కరం తిమ్మప్పయ్య గారు తండ్రి గారి దగ్గర స్మార్త విద్య అంతా గ్రహించి లౌకిక విద్య కూడా అభ్యసించి స్థానికంగా ఒక కాలేజీలో పనిచేస్తున్నాడు. తిమ్మప్పయ్య గారు ఎప్పటి నుంచో స్వామీజీని గురించి వింటున్నాడు గాని 1969 డిసెంబర్లో ఒక సెలవు రోజున ఉన్నట్టుండి స్వామీజీని చూడాలని పుట్టింది. మిట్ట మధ్యాహ్నం వేళ ఆశ్రమానికి వెళ్ళాడు. నిర్మానుష్యంగా ఉన్న ఆశ్రమంలో స్వామీజీ ఉన్న గది తలుపులు వేసి ఉన్నాయి. ఈయన ఇటు అటు గమనిస్తూ ఉండగా వెనుకవైపు తలుపు తీసుకుని స్వామీజీ బయటకు వచ్చారు. ఈయన నమస్కరించాడు. పరిచయ వాక్యాలైనాయి. ఇంకేం చెయ్యాలి? వేరే కోరికలేం లేవుగా.
ఇక సెలవు తీసుకుని వెనక్కి తిరిగాడు తిమ్మప్పయ్య గారు. మళ్ళీ వెనక్కి పిలిచారు స్వామీజీ. వీరు వెనక్కి తిరిగేసరికి పక్కన ఉన్న గోడ మీద ఎక్కి కూర్చుని ఉన్నారు స్వామీజీ. తిమ్మప్పయ్య గారిని అక్కడే కూర్చోమని సంజ్ఞ చేసి ముకుంద మాధవ మురళీధర అని ఒక కీర్తన ఆశువుగా గానం చేశారు. వాద్యాలు లేని ఆ గానానికి తిమ్మప్పయ్య గారి హృదయతంత్రులు వీణాతంత్రులై స్పందించినాయి. మధ్యాహ్న సమయానికి వచ్చిన బ్రాహ్మడివి, ఇప్పుడు నీకిదే మంచి ప్రసాదం అన్నారు పాట ముగించి స్వామీజీ. ఒక అవ్యక్తానందానుభూతిలో ఇంటికి వచ్చేశాడు తిమ్మప్పయ్య గారు. అప్పటి నుంచి స్వామీజీ కబురు పంపిస్తే ఉద్యోగానికి సెలవు పెట్టి స్వామీజీ కార్యక్రమం చూడటం వీరికి వ్రతంగా ఏర్పడ్డది. 1970 జనవరిలో జరిగిన విజయవాడ పర్యటనలో స్వామీజీ వెంట పెదరామశాస్త్రి గారితో పాటు ఈయన కూడా పురోహితులుగా పూర్తిగా 28 రోజుల పాటు ఉన్నాడు. ఆ మరుసటి నెలలో వచ్చిన శివరాత్రి తిమ్మప్పయ్య గారిలో పూర్తిగా భక్తిభావాన్ని తెచ్చింది. ఆ మరుసటి నెలలో స్వామీజీని ఇంటికి పాదపూజకు పిలిచాడు తిమ్మప్పయ్య గారు. మార్చి 22వ తారీఖు రాత్రి స్వామీజీ వారింటికి పాదపూజకు వెళ్లారు. స్వామీజీ వచ్చింది తన కోసం కాదని, తన తండ్రి కోసమని, ఆ విషయం తన తండ్రికి కూడా తెలుసని ఆ రోజు తిమ్మప్పయ్య గారికి తెలీదు. ఆ రోజు పాదపూజ ఏ విశేషమూ లేకుండా మామూలుగా సాగిపోయింది. పూజ అయ్యేసరికి రాత్రి 9 దాటింది. పూజ అయ్యాక దీక్షితులు గారితో భాగవత్ ఇంటికి వెళదాం మనం అన్నారు స్వామీజీ. భాగవత్ గారి ఇల్లు సరిగ్గా 2 ఇళ్ల అవతలే ఉంది. స్వామీజీ వెంట దీక్షితులు గారు కూడా వెళ్ళాడు. స్వామీజీ వెళ్లేసరికి భాగవత్ గారి ఇంట్లో అంతా మంచాలు వేసుకుని పడుక్కునే ప్రయత్నంలో ఉన్నారు. చెప్పా పెట్టకుండా పిడుగులాగా ఊడిపడ్డ స్వామీజీని చూసి భాగవత్ గారు ఆశ్చర్యపోయాడు. రండి రండి అని లోపలికి ఆహ్వానించి ఉన్నంతలో చోటు చేసి ఒక కుర్చీ వేసి కూర్చోపెట్టారు. ఇక స్వామీజీ అక్కడ కూర్చుని కబుర్లు ప్రారంభించారు. దీక్షితులు గారు వంత పాడుతున్నాడు. ఆ మాటల్లో భాగవత్ గారి కుటుంబం గురించి, వారి తండ్రి గారి గొప్పతనం గురించి విపులంగా చెబుతున్నాడు దీక్షితులు గారు. మధ్య మధ్యలో సందర్భం కల్పించుకుని భాగవత్ గారు చేసే ఉపాసనా విధానాల గురించి వివరాలు రాబడుతున్నారు స్వామీజీ. అవి చెప్పటం భాగవత్ గారికి బొత్తిగా ఇష్టం లేదు. ఎందుకు చెప్పాలి? తన తండ్రి గొప్ప ఉపాసకుడు. ఆయన తనకు ఉపదేశించిన మార్గంలో తను సాగిపోతున్నాడు. తనకు ఫలితం వస్తూనే ఉంది. భూతప్రేత పిశాచాల నివారణలు, క్షుద్రప్రయోగ నివారణలు, కార్యసిద్ధి ప్రశ్నలు వంటి 10 మందికి ఉపయోగపడే పనులే కాక తన ఉత్తమ గతికి కావలసిన పని కూడా తను చేసుకుంటూనే ఉన్నాడు. తనను ఆశ్రయించిన శిష్యులకు బోధిస్తున్నాడు. ఆ విధానాలన్నీ ఇతరులతో చర్చకు పెట్టడం దేనికి? అది ఆయన ఆలోచన. కానీ స్వామీజీ ఊరుకుంటేగా, మొహమాట పడితేగా, ఆయన అయిష్టంగా కనిపిస్తున్నాడులే అని జంకితేగా. ఆయనకు విసుగు పెరుగుతున్న కొద్దీ ప్రశ్నలు ఎక్కువే అవుతున్నాయి. నీ దగ్గర అర్కగణపతి ఉన్నాడుగా, తీసుకొచ్చి చూపించు అన్నారు స్వామీజీ. తన దగ్గర ఉన్న విగ్రహం అర్కగణపతి అని తన సన్నిహితులకే తెలీదు. మరి ఈయనకెలా తెలుసు? ఎలా తెలిస్తే ఏమి? ఆయన అడిగాక తనకి ఇష్టం లేకపోయినా కాదనలేడు భాగవత్ గారు. అది తెచ్చి చూపించాడు. నువ్వు హోమాలు చేస్తూ ఉంటావుగా, ఏ హోమం చేస్తావు అన్నారు స్వామీజీ. భాగవత్ గారికి ఇది మరీ ఇష్టం లేని ప్రశ్న. ఆయన ఆచరించేది ఒక ఆగమోక్త హోమం. అది కొందరికి నచ్చదు. దాని వివరాలు ఈయనకెందుకు? కానీ ఆయనకెలాగో తెలిసి అడుగుతున్నాక దాచటం దేనికి? భాగవత్ గారు ఆ వివరాలన్నీ చెప్పేశాడు. ఇంతవరకు ఈ విధానంలో చేశావు, నీకు కొంత ఫలితం వచ్చింది. ఇక ఇది చాలు. ఇక నుంచి వైదిక విధానంలో అగ్ని ప్రతిష్టాపన, జయాదులు వీటన్నింటితో కూడిన హోమం చెయ్యి. ఇంతకన్నా అధికంగా, ఇంతకన్నా శీఘ్రంగా నీకు ఫలితం వస్తుంది అన్నారు స్వామీజీ. సింహాన్ని నిద్రలేపి బంధించటం, అది ఇప్పుడు స్వామీజీ చేసిన పని. కానీ స్వామీజీ బంధనం ప్రబలమైనది. దానికి తిరుగులేదు. సరే అనక తప్పలేదు భాగవత్ గారికి. అసలైనా వేరే ఎందుకు? ఆశ్రమంలో జరిగే హోమాల్లో పాల్గొంటూ ఉంటే ఇంతకన్నా ఎక్కువ ప్రయోజనం ఉంటుంది నీకు. మళ్ళీ సరే అన్నాడు భాగవత్ గారు. ఆయనకు అంతకన్నా మరో మార్గం లేదు. మళ్ళీ కబుర్లు. వీళ్ల మంత్రాల గురించి వివరాల సేకరణ జరుగుతోంది. రాత్రి 1 గంట అయింది. నీ దగ్గర ఏదో ప్రశ్న గ్రంథం ఉండాలి కదూ అన్నారు స్వామీజీ.
భాగవత్ గారి దగ్గర ఆరూఢ ప్రశ్నక్రమం అని ఒక ప్రాచీనమైన రహస్యమైన ప్రశ్నశాస్త్రం ఉంది. దాని ప్రసక్తి రాగానే దీక్షితులు గారు భాగవత్ గారి తండ్రి గారి ప్రశ్నల గొప్పతనాన్ని గురించి చెప్పసాగాడు. తన దగ్గర ఉన్న రహస్య విద్యను ఇలా స్వామీజీ వీధికి లాగటం భాగవత్ గారికి దుస్సహంగా ఉంది. అయ్యా దీక్షితులు గారు, ఇప్పటికి 1 గంట అయింది. నేను మళ్ళీ 3 లేచి అనుష్ఠానం చేసుకోవాలి అన్నాడు భాగవత్ గారు మొహమాటం వదిలేసి. సరాసరి స్వామీజీని వెళ్ళిపోమ్మని చెప్పలేక కొద్దిగా మొహమాట పడ్డ నిర్మోహమాటం అది. అయితే దీక్షితులు గారు దీనికి సమాధానం భాగవత్ గారికి చెప్పకుండా స్వామీజీ వంకకు తిరిగి, తెలుగులో నేను ఇవాళ కబుర్లు చెప్తాను, మరి రేపో అన్నాడు. భాగవత్ గారు తెలుగు మాట్లాడలేకపోయినా అర్థం చేసుకోగలడు. స్వామీజీ ఆయనకు సమాధానంగా అవును అని, ఆ గ్రంథం ఓసారి నాకు చూపించు అన్నారు భాగవత్ గారితో. ఇక తప్పదురా మారుతి అనుకుని భాగవత్ గారు ఆ గ్రంథం తెచ్చి చూపించాడు. దాన్ని కాసేపు పరిశీలించి ఆ ప్రశ్న విధానాలను కొన్నింటిని పరీక్షించి 2 దాటాక అక్కడి నుంచి వెళ్ళిపోయారు స్వామీజీ. ఆ మర్నాడు పొద్దున్నే దీక్షితులు గారు గతించారన్న వార్త విన్న భాగవత్ గారు నిశ్చేష్టుడయ్యాడు. రాత్రి ఆయన తెలుగులో మాట్లాడిన మాటకు అర్థం ఇది అని అప్పుడు గ్రహింపుకు వచ్చింది భాగవత్ గారికి. ఇక్కడ ఆశ్రమంలో స్వామీజీ సరిగా దీక్షితులు గారికి ప్రాణోత్క్రమణ జరిగే సమయానికి బయటకు వచ్చేసి ధారాపాతంగా కన్నీళ్లు కారుస్తూ తోటలోకి వెళ్ళి గడ్డిలో పడుకున్నారు. ఆ పడుకోవటం దీక్షితులు గారి సంస్కార విధులన్నీ దగ్గరుండి పూర్తి చేయించి తిరిగి వచ్చిన భాగవత్ గారు ఆశ్రమానికి వచ్చి తన పెద్దరికం ఉపయోగంలోకి తెచ్చుకుని కాసేపు మందలిస్తే గాని లేవలేదు. ఆ తరువాత ఈ సంఘటన గురించి వివరిస్తూ, తన భర్త పోయాడని భార్య ఏడుస్తుంది, తండ్రి పోయాడని కొడుకు ఏడుస్తాడు, బంధువు పోయాడని బంధువులు ఏడుస్తారు, కానీ మంచి శిష్యుడు పోయాడని గురువు ఏడిచినంతగా వీళ్ళెవ్వరూ ఏడవరు అని చెప్పారు స్వామీజీ. ఈ విషయం గ్రహించిన తిమ్మప్పయ్య గారు తన తండ్రి గతించే రోజున ఇంటికి పిలిపించి తనకు అందించి వెళ్ళిన మహానిధి స్వామీజీ అని ఆకళించుకుని అప్పటి నుంచి అచంచలమైన భక్తిభావంతో స్వామీజీని సేవించుకుంటూ ఉన్నాడు. హెచ్చరిక: ఇటు భాగవత్ గారు ఆశ్రమంలో హోమాలలో పాల్గొనసాగాడు. ఆ మరుసటి పూర్ణిమ నుంచి పూర్ణిమ హోమాలలో పూర్ణాహుతిని భాగవత్ గారే వేసే సంప్రదాయం ఏర్పరిచారు స్వామీజీ. అప్పట్లో భాగవత్ గారు హోమం చేయించేటప్పుడు మొదట్లో కొన్నాళ్లు ఉచ్చిష్ట గణపతి మంత్రం చెబుతూ ఉండేవాడు. దానిలోని ఉగ్రబీజాక్షరాలను సరిచేసి చెప్పమన్నారు స్వామీజీ. ఆ తర్వాత కొద్ది రోజులకే ఆ మంత్రం మానేసి ఆశ్రమంలో ఆచార సిద్ధమైన గణపతి గాయత్రి మంత్రమే ఉపయోగించమని ఆజ్ఞాపించారు స్వామీజీ. తనకు ఇష్టం లేకపోయినా స్వామీజీ చెప్పిన మాట జవదాటడు భాగవత్ గారు. స్వామీజీ చెప్పిన విధానాలలో సాగిన అనుష్ఠానానికి ఫలం ఎంత ఉందో గ్రహించే సత్తా ఆయనకు ఉంది గనుక ఆయనలో సందేహాలకు తావులేదు. ఇలా గణపతి గాయత్రితో హోమాలు జరిగిపోతూ ఉండగా ఒక పూర్ణిమ నాడు హోమం జరుగుతూ ఉండగా స్వామీజీ తన గదిలోనే ఉన్నారు, బయటకు రాలేదు. ఇక్కడ హోమగుండం దగ్గర తిమ్మప్పయ్య గారు హోమం చేస్తున్నాడు. భాగవత్ గారు పక్కన ఉన్నాడు. గణపతి మంత్రం చెప్పటం అయిపోయింది. ఇంకా స్వామీజీ బయటకు రాలేదు కదా అని తిమ్మప్పయ్య గారు హనుమన్ మంత్రంతో హోమం ప్రారంభించాడు. ఆయన అలా ప్రారంభించాడో లేదో గదిలో నుంచే అరుచుకుంటూ బయటకు వచ్చారు స్వామీజీ. ఏయ్, ఎవరు చెప్పమన్నారు నిన్న మంత్రం అంటూ. ఆ ఉగ్రరూపం చూసి బెదిరిపోయిన తిమ్మప్పయ్య గారు అన్నా అన్నా అని భాగవత్ గారి వంక చూపించాడు. భాగవత్ గారు ఏమీ మాట్లాడలేదు. స్వామీజీ చర్రున అక్కడి నుంచి వెళ్ళిపోయి చీకట్లో ఒక పక్కకి పరిగెత్తారు. భక్తులంతా వెంటబడ్డారు. పరుగెత్తుతూనే స్వామీజీ ఒక పెద్ద మామిడి చెట్టెక్కి అశోకవనంలో అమ్మవారు కూర్చున్న చోట చెట్టు మీద ఆంజనేయ స్వామిలాగా చిటారు కొమ్మపైన నక్కి కూర్చున్నారు. భక్తులంతా ఆ చెట్టు కింద చేరి స్వామీజీని క్రిందికి దిగి రమ్మని బతిమాలసాగారు. చివరికి భాగవత్ గారు కూడా బతిమాలాడు. దిగుతున్నట్టే నటించిన స్వామీజీ ఒక కొమ్మ మీద నుంచి వేళ్లాడి ఈ గుంపుకి అందకుండా దూరంగా దూకి రివ్వున పొదలలోకి పరిగెత్తారు. నిండు వెన్నెల గనుక దారి కొంతవరకు కనిపిస్తూనే ఉంది. దారంతా ముళ్ళు. భక్తులందరూ మొండికెత్తి స్వామీజీ వెంటబడ్డారు. కొంత దూరం వెళ్ళాక ఒకచోట కూర్చుండిపోయారు స్వామీజీ.
కానీ తన దగ్గరికి వస్తున్న భక్తుల మీదకి రివ్వు రివ్వున రాళ్లు విసురుతున్నారు. ఆ రువ్వటం ఏమి రువ్వటమో గాని తుపాకీ గుళ్ళులాగా తగులుతున్నాయవి. ఆశ్రమం అంతా గులకరాళ్లమయంగా ఉండే రోజులవి. ఆయన విసిరే రాళ్లకు కొందరి తలకాయలు టపటపా పగిలినాయి. దాంతో భక్తులంతా బెదిరిపోయి దూరంగా నిలబడిపోయారు. భక్తులు ఆగిపోగానే స్వామీజీ నేల మీద ఏదో గీయసాగారు. ఆయన తల వంచుకుని గీస్తున్నారు గదా అని ఎవరైనా అడుగు ముందరికి వెయ్యబోతే ఉగ్రంగా చూసి రివ్వున రాయి వేస్తూనే ఉన్నారు. ఇక ఇలాంటి సమయంలో ఒట్టి మానవ ప్రయత్నం చాలదని గ్రహించిన భాగవత్ గారు అంతరుపాసన ప్రారంభించి మనస్సును ఆరూఢ స్థితిలో పెట్టుకుని, స్వామీజీ, మీరు చేసేదేమీ బాగాలేదు. మీ భక్తుల్ని మీరు తలలు పగలగొడుతున్నారు. ఎవరినీ దగ్గరకు రానియటం లేదు. ఇక నేనిక్కడి నుంచి మీ మీదకి ఒక్క దూకు దూకబోతున్నాను. అలా దూకటంలో నా కాళ్ళు మీకు తగిలితే అది నా తప్పు కాదు. తరువాత మీ ఇష్టం అన్నాడు తీవ్ర స్వరంతో. అలా అయితే నువ్వొక్కడివిరా అన్నారు స్వామీజీ. ఆయన ఒక్కడే దగ్గరకు వెళ్ళాడు. పిండారబోసినట్టున్న ఆ వెన్నెలలో స్వామీజీ నేల మీద గీసిన గీతలు స్పష్టంగా కనిపిస్తున్నాయి. అవి పిచ్చి గీతలు కావు. తోక నెత్తిమీద తిప్పుకుని ఆడిస్తూ ఒదిగి కూర్చున్న హనుమయ్య బొమ్మ అది. ఎంత బావుంది ఆ బొమ్మ! వట్టి గీతలలోనే అంత అందం ఎలా వచ్చిందో! అసలైనా స్వామీజీకి చిత్రలేఖనం కూడా వచ్చా? భాగవత్ గారి ఆలోచనలను భంగం చేస్తూ నువ్విక్కడున్నావు అని ఆంజనేయస్వామి తోక మధ్యభాగంలో ఒకచోట చూపించారు స్వామీజీ. భాగవత్ గారు ప్రశ్నార్థకంగా చూశాడు. నువ్వు ఇప్పటికీ 13 కోట్ల హనుమత్ జపం చేశావు. ఇప్పటికీ ఈ తోక చివర్లో ఉన్నావు. ఇంకా తోక దాటి స్వామి శిరస్సుకు వెళ్ళాలంటే ఎంత దూరం ఉంది? ఇంత మాత్రానికే ఇలా మిడిసిపడుతున్నావు అన్నారు స్వామీజీ కోపంగా. ఒక క్షణం ఆలోచించాడు భాగవత్ గారు. స్వామీజీ, నేను దారిలో ఉన్నానని, ఇక్కడి దాకా వచ్చానని అనుగ్రహిస్తున్నారు. అందుకు మీకు సాష్టాంగ నమస్కారాలు చేస్తున్నాను. దూరం చాలా ఉంది, నిజమే. నడుస్తూ ఉంటే చీమలైనా సముద్రం దాటుతాయన్నారు. మార్గంలో సాగే అనుగ్రహం చెయ్యండి చాలు అన్నాడు భాగవత్ గారు. ఉద్వేగము, తొందరపాటు లేకుండా ఉండటమే సాధకుడిలో కావలసిన ఒక ప్రధాన గుణం. భాగవత్ గారు అది గ్రహించాడు. అందుకు సంతోషించారు స్వామీజీ. దాంతో సౌమ్యస్థితికి వస్తూ, ఆ తిమ్మప్పయ్య చేత ఆంజనేయ హోమం చేయిస్తున్నావు. అతను వయస్సులో ఉన్న గృహస్థు. ఆంజనేయుడితో పని ఇది. అతనికి ఏదైనా అయితే అతన్ని నువ్వు కాయగలవా? మళ్ళీ అది నా పనే అవుతుంది. అందుకే అలా భయపెట్టవలసి వచ్చింది. ఇక జాగ్రత్తగా ఉండు. తిమ్మప్పను కూడా జాగ్రత్తగా ఉండమను అన్నారు. ఆ తరువాత పూర్ణిమ హోమం చక్కగా జరిగిపోయింది. కొరకరాని కొయ్య అనుకున్న భాగవత్ గారు స్వామీజీ చేతులలో ఇలా మైనంగా మారుతూ తనను తాను రూపుదిద్దుకుంటూ సాధనలో ముందుకు సాగుతున్నాడు. ఇలా ఆశ్రమంలో కార్యకలాపాలు సాగుతూ ఉండగా కంచి కామకోటి పీఠాధిపతులైన శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వామివారు, వారి శిష్యులైన శ్రీ జయేంద్ర సరస్వతి స్వామివారితో కలిసి కావేరీ జన్మస్థలమైన తలకావేరికి వెళ్ళి తిరిగి వస్తూ ఆశ్రమంలో మకాం చేశారు. ఆ సందర్భంలో శ్రీ చంద్రశేఖరేంద్ర సరస్వతి స్వాముల వారు, శ్రీ స్వామీజీ ఇద్దరూ కలిసి ఉండగా తీసిన ఫోటో ఆశ్రమంలోని చొప్పరంలో చాలా సంవత్సరాలు ప్రత్యేకంగా భక్తులను ఆకర్షిస్తూ ఉండేది. ఇద్దరి ముఖాలలోనూ పోటీ పడుతూ ఉద్దీపిస్తున్న తేజస్సులు సామాన్యులకు కూడా గుర్తుపట్టగలంత ప్రస్ఫుటంగా ఉండటం ఆ ఫోటో ప్రత్యేకత. ఆశ్రమ వాతావరణంలోని ఆధ్యాత్మిక తరంగాల శక్తి, స్వామీజీ మహత్వము కంచి పీఠాధిపతుల హృదయాలను రంజింపచేశాయనటానికి వారు వారి సన్నిహిత శిష్యులతో చేసిన ప్రసంగాలే నిదర్శనం. ఎంఎస్ నారాయణ శర్మ గారు కంచివారి సన్నిహిత శిష్యులలో ఒకరు. కంచివారు ఆశ్రమానికి విచ్చేసినప్పుడు వారి వెంట వచ్చిన పండితులలో ఈ నారాయణ శర్మ గారు కూడా ఉన్నాడు. వీరి అల్లుడు వి కృష్ణమూర్తి గారు తిరువాయూర్లో పెద్ద హోటల్ వ్యాపారి. వీరింట్లో క్రమంగా అనేక రకాల చిక్కులు బయలుదేరాయి. ముఖ్యంగా వీరి భార్య అనారోగ్యం వీరికి పెద్ద సమస్య అయి కూర్చుంది. ఇలా ఉండగా వ్యాపారం కూడా దెబ్బతినసాగింది. కృష్ణమూర్తి గారు తరచూ కంచివారి దర్శనం చేసి తన కష్టాలు చెప్పుకునేవాడు. అయితే ఈయన్ని చూడంగానే నువ్విలాంటి కష్టాలతో బాధపడుతున్నావని ఆయనే చెప్పేసేవారు.
కానీ ఎందువల్లో కష్టాలు మాత్రం తగ్గటం లేదు. ఒక రోజున నారాయణ శర్మ గారు కూతుర్ని అల్లుణ్ణి తీసుకుని కంచి వెళ్ళి కంచి స్వాముల వారిని గట్టిగా ప్రార్థించసాగాడు. వీళ్ళు మైసూరు గణపతి సచ్చిదానంద స్వామీజీని దర్శిస్తే బావుంటుంది అన్నారు శ్రీ చంద్రశేఖరేంద్రులు. వారేదైనా మాట్లాడటమే అరుదు. మాట్లాడారంటే అది భక్తులకు శిలాశాసనమే. వెంటనే మామ అల్లుడు స్వామీజీ గురించి వివరాలు సేకరించసాగారు. ఆ విచారణలో ఆ సమయానికి స్వామీజీ మద్రాసులో ఉన్నారని తెలిసింది. మద్రాసుకు కంచి దగ్గర కనుక చటుక్కున మద్రాసు వెళ్ళి ఒక భక్తుడి ఇంట్లో స్వామీజీని దర్శించారు. వివరాలు కొన్ని తెలుసుకుని, దేవీ నవరాత్రులు రాబోతున్నాయి కదా, ఆ సమయంలో ఆశ్రమానికి రండి అన్నారు స్వామీజీ. అలాగే అని కృష్ణమూర్తి గారు, నారాయణ శర్మ గారు నవరాత్రులకు ఆశ్రమానికి చేరారు. నవరాత్రి 1970 నవరాత్రులు ఇతోధిక వైభవంగా జరిగినాయి. సామాన్యంగా యోగ విధానానికి ప్రాధాన్యం ఉండి పూజా విధానానికి రెండవ పీట ఉండే ఆశ్రమ పద్ధతి దేవీ నవరాత్రులలో పూర్తిగా మారిపోతుంది. ఈ పూజ రోజుకు దాదాపు 12 గంటల సేపు నిర్విరామంగా సాగుతుంది. స్వామీజీ నవరాత్రి పూజాకల్పం ఏది అని శ్రీవిద్యా తంత్రవేత్తలందరికీ ఇంకా తీరని ప్రశ్నే. నవరాత్రులలో ఉపాసన పరాకోటిగా సిద్ధించిన దేవీ తాదాత్మ్య స్థితిని స్వామీజీలో ప్రస్ఫుటంగా మనం చూడగలం. ఆ నడకలో, ఆ చేతుల భంగిమలో, వయ్యారపు చూపులలో, ఆ అరసిగ్గుల నవ్వులలో అచ్చమైన ఆడతనం ఆటలాడుతుంది. నల్లగా నిగనిగలాడే ఆ బవిరిగడ్డాలు ఆ ఆడతనానికి అడ్డం రావు. అదేమి చిత్రమో! స్వతసిద్ధాలైన ఈ మార్పులుగాక భుజాలకు నిండుగా సరిగంచుల పైట చెంగు కప్పుకుని జరీ అంచు చీర కట్టుకుంటారు స్వామీజీ. కాళ్లకు పారాణి, అందెలు, వేళ్లకు మట్టెలు పెట్టుకుంటారు. చేతులకు గాజులు, మెళ్ళో రత్నాల హారాలు వేసుకుంటారు. నుదుట పెద్ద బొట్టు ఎప్పుడూ ఉండనే ఉంటుంది. ఈ స్వరూపంతో తను అమ్మాయి, అమ్మలగన్న అమ్మను నవరాత్రులలో అర్చిస్తారు స్వామీజీ. రోజూ కార్యక్రమం కుమారీ పూజతో ప్రారంభమవుతుంది. 1 దగ్గర నుంచి 16 దాకా సంవత్సరాల వయసు గల కన్యలు వరుసగా ఉన్నతాసనాలలో కూర్చుని ఉంటారు. స్వామీజీ వారందరికీ అర్చన చేసి ప్రదక్షిణలు చేస్తారు. ఆ తరువాత పూజావేదికను అధిరోహించిన స్వామీజీ ప్రధాన అర్చన ప్రారంభిస్తారు. ఆ సరికి సుమారు 8 అవుతుంది. అప్పుడు ప్రారంభించిన పూజ పూర్తయ్యేసరికి రాత్రి 7, 8, 9 ఎంతవుతుందో సరిగా చెప్పలేం. ఇంతసేపు స్వామీజీ తనలో తను ఏదో మంత్రం చెప్పుకుంటూనే ఉంటారు. అది ఏమిటో మాత్రం ఎవరికీ తెలీదు. బయటకు కనిపించేదల్లా పూజా మంటపానికి చుట్టూతా 9 కలశాలు స్థాపన చేస్తారు. మధ్య ప్రధాన దేవత ఉంటుంది. పూజ ప్రారంభించిన కొంతసేపటికి 9 హరిద్రా శ్రీచక్రాలను తయారు చేస్తారు స్వామీజీ. నవధాన్యాలు, పసుపు, పంచామృతాలు కలిపి ఈ శ్రీచక్రాలు తయారు చేస్తారు. వాటిలో ఒక శ్రీచక్రాన్ని ఒక వెండి పాత్రలో పెట్టి ఆ పాత్రను చేతబుచ్చుకుని లేచి ఒక్కొక్క కలశం దగ్గరకు వస్తారు స్వామీజీ. ప్రతి కలశం దగ్గర ఆ కలశానికి, చేతిలో ఉన్న హరిద్రా శ్రీచక్రానికి షోడశోపచార పూజ చేస్తారు. ఇలా 9 కలశాల దగ్గర జరిగి లోపలి ప్రధాన దేవతకి కూడా జరిగేసరికి ఒక ఆవృత్తి పూర్తవుతుంది. ఇలాంటి 9 ఆవృత్తులైతే దాన్ని ఒక కోట అని పిలుస్తారు. అప్పటికి అమ్మవారి నవావరణలలో ఒక ఆవరణ దాటినట్టన్నమాట. అప్పుడు ఆ హరిద్రా శ్రీచక్రాన్ని పీఠంలో పెట్టేసి మళ్ళీ మరో హరిద్రా శ్రీచక్రం తీసుకుంటారు. ఇలా మొత్తం 9 కోటలు పూర్తి కావాలి. 9వ కోటే అమ్మవారి సన్నిధి. అక్కడ అమ్మవారికి ప్రధాన అర్చన జరుగుతుంది. ఇవిగాక రోజుకొక ద్రవ్యం చొప్పున పులిహోర, క్షీరాన్నాది రాసులు పోసి ఆ రాశి మీద అర్చన చేస్తారు. ఇవిగాక రోజుకో ఫలం చొప్పున కొబ్బరికాయ, అరటిపండు వంటి పడ్ల రాసులకు పూజ చేస్తారు. రోజుకు ఒక్కొక్క దేవి ప్రధాన ఆరాధ్య దేవతగా ఉంటుంది. ఇవి ఇలా ఉండగా రోజు సప్తశతీ పారాయణాదులు ఒక పక్క జరుగుతూ ఉండగా స్వామీజీ స్వయంగా హోమం చేస్తారు. ఒక్కో రోజున తను స్వయంగా అగ్నిలో దిగి హోమం చేస్తారు. ఈ సందర్భాలలో ఎప్పుడో అప్పుడు సమాధి స్థితిలోకి జారిపోయి పడిపోతూ ఉంటారు స్వామీజీ. అలా జరిగినప్పుడు ఆ పూజ ఎన్నింటికి తెవులుతుందో ఇక అది అమ్మవారికి తెలియాల్సిందే. ఇంతసేపు పూజ చేసినాక కూడా, పొద్దుటి నుంచి కఠిన ఉపవాసమైనా కూడా, ఎంత పొద్దుపోయినా సరే పూజ అయినాక కొంతసేపు సంకీర్తన చేస్తారు స్వామీజీ.
ఆ పూజంతా కాళ్ల మీద నిలబడి చేసేదైనా కూడా చివరికి చక్కగా మిసమిసలాడుతూ ఉంటారు స్వామీజీ. ఉచ్చైస్వరంతో ఉల్లాసంగా దేవీ సంకీర్తన చేస్తారు. ఆ సంకీర్తనలో అందరినీ ఆనందలోకాలకు ఎత్తుతారు. ఈ పూజ మొత్తంలో రోజుకి కొన్ని వందల హారతులిస్తారు స్వామీజీ. వీటన్నింటినీ స్వామీజీకి సమయానికి అందించటం ఒక ప్రత్యేక కళే. అది ప్రమాదభూయిష్టమైన కళ కూడా. ఎక్కడ ఏమాత్రం లోపం వచ్చినా స్వామీజీకి ఉగ్రం వచ్చే ప్రమాదమే కాక ఆ పూజంతా మళ్ళీ మొదటికి వస్తుంది. ప్రతి కోటకి చివర ఒక నిమ్మకాయను అమ్మవారికి సమర్పిస్తారు స్వామీజీ. ఒక కుర్రవాడు స్వామీజీ చేతికి నిమ్మకాయ అందిస్తాడు. స్వామీజీ అమ్మవారికి సమర్పిస్తారు. ఒకసారి ఆ కుర్రవాడేదో పొరపాటుపడి ఒకదాని వెంట ఒకటి 2 నిమ్మకాయలు అందించాడు. ఒళ్ళు తెలిసి తెలియని స్థితిలో ఉన్న స్వామీజీ అమ్మవారికి అర్పించేశారు. అమ్మవారు కేకలేస్తోంది, "ఏం చేశారా?" అంటూ తక్షణమే స్వామీజీ పూర్తిగా బహిర్ముఖ స్థితికి వచ్చేశారు. పిల్లలంతా బిత్తరపోయారు. అప్పటికి 8వ కోట నడుస్తోంది. స్వామీజీ చర్రున లోపలికి వెళ్ళిపోతూ, "పూజ మళ్ళీ మొదటికొచ్చింది. అన్నీ మళ్ళీ ఏర్పాటు చేయండి" అన్నారు. ఆ రోజు పూజ పూర్తయ్యేసరికి రాత్రి 2 దాటింది. తప్పదు, ఆ పద్ధతే అంత. అందుకనే ఆ పూజా సమయంలో పూజావేదిక మీద అంతా సైనిక క్రమశిక్షణతో నడుస్తూ ఉంటుంది. ఇలాంటి క్రమశిక్షణకు తట్టుకుని పనిచేయగలవాడు మచిలీపట్నం రాజారావు గారి సోదరుడు సూర్యారావు గారే. అందువల్ల నవరాత్రులలో దీపాల డ్యూటీ అనేక సంవత్సరాలుగా ఆయనదే. ఆ తరువాత మరికొందరు కుర్రవాళ్లు ఈ కళలో తర్ఫీదు పొందారు. పూజా సమయంలో స్వామీజీ చెప్పుకునే మంత్రం ఏమిటో మనకు తెలియదు. కానీ ఒకసారి ఉపన్యాసంలో కొన్ని లక్షల బీజాక్షరాలను నియమిత క్రమాలలో అంతర్గతంగా ఉచ్చరించుకోవాల్సి ఉంటుందని, దాంట్లో ఏ ఒక్కచోట ఒక్క అక్షరం తేడా వచ్చినా పూజ మొత్తం మొదటికి వస్తుందని స్వామీజీ చెప్పారు. నవరాత్రులలో ప్రధాన పర్వాలైన దుర్గాష్టమి, మహానవమి, విజయదశములలో స్వామీజీ తేజస్సు మరింత జాజ్వల్యమానంగా ఉంటుంది. ఆ తీక్ష్ణతను తట్టుకోవడం ఒక్కోసారి కష్టసాధ్యంగా ఉంటుంది. స్వామీజీ పూజ చేస్తున్నంతసేపు సభలో సంగీత సేవ గాని, దివ్యనామ సంకీర్తన గాని నిరంతరంగా సాగిపోతూనే ఉంటుంది. అలా ఆ కార్యక్రమాలను చూస్తూ ఆ 9 రోజులు ఆశ్రమంలో గడిపిన జీవి తనకు తెలియకుండానే ఏదో ఒక మంత్రంలో లీనమైపోతాడు. ఇది వేలాది భక్తుల అనుభవం. నారాయణ శర్మ గారు, కృష్ణమూర్తి గార్ల అనుభవం ఇందుకు భిన్నంగా లేదు సరికదా. చిన్నప్పటి నుంచి అనేక చోట్ల నవరాత్రి ఉత్సవాలు దర్శించి ఉన్న ఆ భక్తులకు ఈ పూజా విధానం, ఈ ఉత్సవ పద్ధతి సర్వేంద్రియ సమ్మోహకమై ఉంది. తాము ఆశ్రమంలో ఉన్నామా, ఏదైనా ఒక దేవలోకానికి వెళ్ళి అక్కడ విహరిస్తున్నామా అనే అర్థం కాలేదు వారిద్దరికీ. అలా సమ్మోహంలో పడి ఉన్న తరుణంలో సంకీర్తన ప్రారంభమవుతూ ఉంటే తామసలు ఆనందం అనుభవిస్తున్నామా లేదా అని చెప్పే వీలులేని అనిర్వాచ్య స్థితి అల్లంత దూరంలో అందుతోంది. అది ఒక దివ్యలోకాల ఉయ్యాల జంపాలల ఊగిసలాట. అది ఒక ఆనందామృత సాగరాల జలకాలాట. మామ అల్లుళ్ళు అలాంటి విహాయ సవిహార స్థితిలో ఉండగా కేరళ నుంచి వచ్చిన రామస్వామి అయ్యరు గారు కనిపించి, "శర్మగారు, మీరిలా వచ్చారేమిటి?" అని పలకరించాడు. ఇద్దరికీ అంతకు ముందే బాగా పరిచయం ఉండటం వల్ల, ఇద్దరికీ తమిళం రావటం వల్ల ఒకరి కథ ఒకరికి చెప్పుకున్నారు. అంతకుముందు ఒకసారి కేరళ పరశురాం గారు రామస్వామి గారితో మాట్లాడుతూ ఒక మాట చెప్పాడట. స్వామీజీ ధ్యానం చేసుకునే భూగృహంలోకి నవరాత్రులలో నీరు వస్తుంది, రోజురోజుకి కొంత పెరిగి నవమి నాటికి గది నీళ్లతో నిండిపోతుంది, మళ్ళీ దశమి నాడు పూర్తిగా ఖాళీ అయిపోతోంది. నేనిది ప్రతి సంవత్సరము గమనిస్తూనే ఉన్నాను అని. మైసూరులో బావి తవ్వితే 25-30 అడుగులు లేందే నీరు కాదు కదా, నేల చెమ్మ కూడా తగలదు. అందులోనూ ఆశ్రమం కొండకు మరీ దగ్గర. అక్కడ గదిలోకి నీరెలా వస్తుంది? వచ్చినా అది 10వ రోజున ఉన్నట్టుండి ఎక్కడికి పోతుంది? ఈ ప్రశ్నలకు సమాధానాలు ఎవరి దగ్గర లేవు. ఇక ఆ నీరెందుకు వస్తుంది అనేదానికి సమాధానం ఎవరు చెబుతారు? ఎవరికైనా ఇది వింటే నమ్మటం కష్టమే. రామస్వామి గారికి కూడా ఒకసారి కంటితో చూసి నిశ్చయించుకోవటం మంచిదనిపించింది. మెల్లిగా స్వామీజీని అడిగి ఆ గదంతా జాగ్రత్తగా పరిశీలించాడాయన.
ఆ చిక్కుముడిని విడదీయటం సాధ్యం కాక ఆ గదిని అంతకు ముందే పరిశీలించిన ఇతరులందరిలాగా ఈయన కూడా ఆశ్చర్య సముద్రంలో ఈతలు కొట్టుకుంటూ యువతలకు వచ్చేశాడు. అలా అత్యాశ్చర్యకరమైన ఆనంద సన్నివేశాలు అనేకం రుచి చూపిస్తూ ఆ నవరాత్రులు గడిచిపోయినాయి. స్వామీజీ దశమి నాటి పూజలు కూడా అయినాక ఏకాదశి నాడు శాంతి హోమం అని ప్రత్యేకంగా చేస్తారు. అప్పటికి గాని స్వామీజీ నవరాత్రి వ్రతం పూర్తి కాదు. నవరాత్రి ప్రారంభంలో దాదాపు 2000 మంది ఉన్న జనం అష్టమి, నవమి, దశములు వచ్చేసరికి 5000 మంది దాకా పెరిగారు. అందులో సగం మంది స్థానికులు కాగా మిగిలిన సగం మంది ఇతర ప్రాంతాల నుంచి వచ్చినవారు. వీరంతా సామాన్యంగా ఊళ్ళో ఎవరి ఏర్పాట్లు వాళ్ళు చూసుకునేవారు. బయట ఊళ్ళ నుంచి వచ్చిన వాళ్ళందరికీ ఆశ్రమంలోనే భోజనం. నవరాత్రులలో పగలు భోజనం ఉండదు. భక్తులకు భోజనం చేసే తీరికే ఉండదు. ఉత్సవాలన్నీ అయినాక ఇక బయలుదేరబోయే ముందు రామస్వామి గారు నారాయణ శర్మ గారిని అడిగాడు, మీరు వచ్చిన పని అయిందా అని. మా అమ్మాయి ఆరోగ్యం మాత్రం ఈ 10 రోజుల్లో చాలా మెరుగుపడిందండి. మిగిలినవి నిదానంగా తెలియాలి. మమ్మల్ని మళ్ళీ శివరాత్రికి రమ్మన్నారు స్వామీజీ అని చెప్పాడాయన. ఆయన ముఖంలో కనిపిస్తున్న సంతోషాన్ని బట్టి ఆయన కూతురు ఆరోగ్యం చాలా బాగానే మెరుగుపడి ఉండాలని రామస్వామి గారు అనుకున్నాడు. కృష్ణమూర్తి గారు ఆ పై శివరాత్రికి మళ్ళీ వచ్చాడు. ఈ మాట మామగారు రాలేదు. ఈ మాట స్వామీజీ వారిని కూర్చోబెట్టి కొంచెం విశ్రాంతిగా మాట్లాడించారు. ఇప్పుడు మీ ఇంట్లో 5గురికి రాహు మహాదశ నడుస్తోంది. ఒక ఇంట్లో 2 రాహుదశ నడుస్తూ ఉంటేనే చిక్కులుగా ఉంటాయంటారు. అందువల్ల నీకు కొంత చిక్కులుగా ఉంటుంది, తప్పదు. అయినా నేనున్నాను, ఏమీ భయం లేదు. కొంచెం ఓపిక పట్టు. చూడు, ముందు ఆరోగ్యం బాగుపడి నీ మనిషి నీకు దక్కితే వ్యాపారం, డబ్బు అవన్నీ మెల్లిగా సర్దుకోవచ్చు. ఒక త్రాసు పెట్టి తూచుకో. ప్రాణం ముఖ్యమా, డబ్బు ముఖ్యమా? అన్నీ నేను చూసుకుంటాను. నువ్వు చేయవలసిందల్లా ఒక్కటే, నువ్వు నన్ను వదలరాదు, వస్తూ పోతూ ఉండాలి అన్నారు స్వామీజీ. ఆ మాట తీరంతా అదేమిటో అచ్చం ఆ ముసలి కంచిస్వామివారు మాట్లాడినట్లే కనిపించింది కృష్ణమూర్తి గారికి. ఒకసారి తమరు మా ఇంటికి దయచేయండి అని ఆహ్వానించాడు కృష్ణమూర్తి గారు. తొందరపడకు, ఇప్పటికి చాలా సంవత్సరాల తరువాత వేరే పని మీద తిరువాయూరు వస్తాను నేను. అప్పుడు మీ ఇంటికి వస్తాను అన్నారు స్వామీజీ. కామకోటి వారి దగ్గర అంతకు ముందే తర్ఫీదై ఉన్నాడు కనుక చిత్తం అని ఊరుకున్నాడు కృష్ణమూర్తి గారు. కృష్ణమూర్తి గారి ఇంట్లో అందరి జాతక చక్రాలు వేసి ఉన్నాయి గాని అవి చూపించుకొని జ్యోతిష్యాలు అడిగే అలవాటు లేదు. స్వామీజీ ఈ మాట చెప్పాక ఇంటికి వెళ్ళి జాతకాలు తీసి చూపించుకుంటే 5గురికి రాహుదశ నడుస్తున్న మాట నిజమే. కృష్ణమూర్తి గారి ఆశ్చర్యానికి అంతులేదు. ఆయన భార్యకు ఆరోగ్యం మెరుగుపడింది. సంసారంలో, వ్యాపారంలో కష్టాలు మాత్రం కొంచెం ఎక్కువ తక్కువలుగా 10 ఏళ్ళు అలాగే సాగినాయి. వీరు మాత్రం స్వామీజీ దగ్గరకు వచ్చిపోతూనే ఉన్నారు. 10 ఏళ్ళైనాక ఇక వ్యాపారంలో సలహాలు మొదలుపెట్టారు స్వామీజీ. హోటల్ వ్యాపారంలో అనుభవం ఎప్పుడు సంపాదించారో గాని స్వామీజీ కృష్ణమూర్తి గారి వ్యాపారంలో అనేక మార్పులు చేయించారు. స్వామీజీ చెప్పినట్టల్లా చేశాడు కృష్ణమూర్తి గారు. దాంతో ఆ కష్టాలు కూడా తీరి వ్యాపారం అభివృద్ధిగా నడవసాగింది. 30వ అధ్యాయం సమాప్తం. జయ గురుదత్త.